మీకు ఇక్కడ 2 వీడియోస్ అయితే చూపిస్తాను. ఈ 2 వీడియోస్ అయితే చాలా బాగొచ్చింది. బాయ్స్ చూసారంటే కంపల్సరీ చేసుకుంటారు ఇది. కొంచెం 2 వీడియోస్ చూపిస్తా. ఆ 2 వీడియోస్‌లో ఒకటి సింగిల్ ఫోటో ఉంటది. ఇంకోటేమో 2 ఫోటోలు ఉంటది. 2 పిక్స్ ఇచ్చాను. ఒకటి 2 సింగిల్ పిక్ ఇచ్చాను. ఈ రెండిట్లో మీకు ఇష్టం వచ్చిన పిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకైతే చిన్న డెమో చూపిస్తా. ఆ డెమో నచ్చితే కొంచెం లైక్ చేయండి. అండ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి డెమో. ఇప్పుడు డెమో చూడండి ఫస్ట్ అయితే. ఎవడు పైన ఒకరిని ఆదరించు తల మీదెత్తుకొని చూస్తాది ఊరు. ఓకే. చూశారు కదా! నేను ఇక్కడ మ్యూట్‌లో అయితే పెట్టాను. మొత్తం సాంగ్‌తో చూస్తే ఇంకా చాలా బాగుంటది మీకు. నేను అక్కడక్కడ మ్యూట్‌లో పెట్టాను కాబట్టి మీకు కొంచెం ఫీల్ రాకపోవచ్చు. మన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను చూడండి మీరక్కడ. లేదంటే మన షార్ట్స్‌లో కూడా పెట్టాను. అక్కడ కూడా ఉంటది చూడండి. నేను ఈ ప్రాజెక్ట్ లింక్ మీకు 2 ఇస్తానన్నాను కదా! 2 ప్రాజెక్ట్ ఇస్తాను. ఒకటి సింగిల్ ఫోటో, ఒకటి డబుల్ ఫోటో. మీకు ఈ 2 ప్రాజెక్టులు ఇస్తాను. ఆ 2 ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో నేను మధ్యలో చెప్తాను. లాస్ట్ వరకు అయితే చూడండి మీరు. ఎక్కడ స్కిప్ చేసినా కూడా నేను ప్రాజెక్ట్ ఎక్కడ చెప్తానో తెలియదు కాబట్టి ఎక్కడ స్కిప్ చేసినా కూడా మీకైతే ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో అర్థం కాదు కాబట్టి ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పుడు ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే మీకు ఇలా 2 ప్రాజెక్ట్స్ ఇచ్చాను మీకు. ఒకటి సింగిల్ ఫోటో, ఒకటి డబల్ ఫోటో. ఫస్ట్ మీకు డబల్ ఫోటో ఓపెన్ చేసి చూపిస్తా. సింపుల్గా మీకు కేసీఆర్ సార్ది చేసిన ఒకటి కేసీఆర్ సార్ది, ఒకటి సింపుల్గా మన ఫొటోస్ అయితే పెట్టి చేశాను మీకు. ఒక సింగిల్గా మీకు ఇక్కడ కెమెరా ఉంటుంది. ఇక్కడ బాక్స్ క్లిక్ చేసి ఫస్ట్ కెమెరా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు దిస్ లైన్ అని ఇచ్చాను. ఈ దిస్ లైన్ ఇచ్చిన దగ్గర మీకు నేమ్ చేంజ్ చేసుకున్నామంటే సపోజ్గా ఎగ్జాంపుల్గా ఏంటంటే ఇప్పుడు మీకు ఇప్పుడు నేను కేసీఆర్ సార్ది చేశాను కదా! మీరు కేసీఆర్ సార్ అని లేకుంటే మీరు మీ నేమ్ లేకుంటే వేరే కొటేషన్ మీ ఇష్టం వచ్చింది. నేనైతే దిస్ లైన్ అని పెట్టాను. నాకు నచ్చింది కాబట్టి ఇది పెట్టాను. మీకు నచ్చింది ఇక్కడ పెట్టుకోండి. ఏముండదు. ఇక్కడ కింద టెక్స్ట్ ఉంటుంది. కింద టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్‌లోకి వెళ్ళి ఇక్కడ ఈ లైన్ తీసేసి నేను సపోజ్‌గా కేసీఆర్ సార్ అని పెడతా. ఇలా పెట్టేసి మీరు ఈ ఎమోజీ కొంచెం అటు ఇటు వెళ్ళిపోయినా కూడా కొంచెం దగ్గర చేసుకోండి. దూరం అయిపోయినా కూడా కొంచెం దగ్గర చేసుకోండి. ఇలాగైతే చూసారు కదా! సింపుల్గా అయితే అయిపోతుంది ఇలాగా. దాని తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఫొటోస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఓన్లీ పీఎన్జీ ఫొటోస్, నార్మల్ ఫొటోస్ కాదు, పీఎన్జీ ఫొటోస్. పీఎన్జీ ఫోటో అనేది ఇక్కడ రీప్లేస్ పెట్టుకోండి మీరు. ఒకవేళ ఇక్కడ మీకు మిస్సింగ్ ఫాంట్ రావచ్చు. నేను ఇచ్చిన ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. 2 ఫాంట్లు ఇచ్చాను. ఆ 2 ఫాంట్లు డౌన్లోడ్ చేసుకొని ఇన్పుట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మీకు మిస్సింగ్ ఫాంట్ రావచ్చు. మీకు 2 ఫాంట్స్ ఇచ్చాను కదా! ఇదొక ప్రాంప్ట్, దాని తర్వాత ఇదొక ప్రాంప్ట్. ఈ 2 ప్రాంప్ట్లు అయితే ఇచ్చాను. ఈ 2 ఫాంట్ అనేది ఇక్కడైతే యాడ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఒక టెక్స్ట్‌ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్‌లోకి వెళ్ళి ఇక్కడ మీకు పైన బాక్స్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ వ్యూ ఆల్ ఫాంట్స్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మనకు ఫాంట్స్ అనేది ఇలాగ ఓపెన్ అవుతుంది. మీరు ఆల్రెడీ ఇన్పుట్ చేసి ఉంటే ఇక్కడ ఉంటుంది మీకు. లేదు ఇప్పుడే ఇన్పుట్ చేస్తున్నారంటే ఇక్కడ 3 డాట్స్ సెలెక్ట్ చేసుకొని కింద ఇన్పుట్ ఫాంట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు ఫాంట్స్ అనేది ఇక్కడైతే మీరు డౌన్లోడ్ చేసుకున్న మీ డ్రైవ్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్లో ఇక్కడ మీకు ఫాంట్ ఉంటుంది. నేను చేయలేదు. మీరు చేసి ఉంటే ఇక్కడ మీకు మీరు ఓన్లీ డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ మీకు 2 ఫాంట్స్ ఉంటాయి. ఆ రెండింటి మీద క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ ఫాంట్ అనేది ఇక్కడ ఇన్పుట్ అయితే అయిపోతుంది. సపోజ్గా నేను చేసి చూపిస్తా. అంటే నేను ఇచ్చిన ఈ ప్రాంప్టే అనుకోండి. ప్రాంప్టే నేను ఇచ్చింది. ఇలా మూవీ పోస్టర్ అని నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. ఇక్కడ మీకు సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది. ఇలాగా చూశారు కదా! వచ్చేసింది. దాని తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ పైన స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఒక పీఎన్జీ ఫోటో ఉంటుంది. ఫస్ట్ అయితే మీరు ఎగ్జాంపుల్గా ఒక పీఎన్జీ ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా ఒక పీఎన్జీ ఫోటోని రిమూవ్ చేసి చూపిస్తాను. అది కూడా ఫోటో మ్యాప్ నుంచి. నేను చాలాసార్లు చెప్పాను మీ దగ్గర ఉండొచ్చు ఫోటో మ్యాప్, లేకుంటే పిక్సార్ట్ నుంచి కూడా రిమూవ్ చేసుకోండి. మీ ఇష్టం అది. ప్లేస్టోర్లో దొరుకుతుంది ఆ 2 యాప్స్ అనేది. ఆ 2 యాప్స్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి. నేను ఫోటో మ్యాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఇలా ఓపెన్ చేసిన దాని తర్వాత మీకు ఆల్రెడీ ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్నారు. నేను ఆల్రెడీ మెయిల్తో లాగిన్ అయ్యా కాబట్టి నాకు డైరెక్ట్ ఓపెన్ అయిపోయింది. మీరు ఇప్పుడే డౌన్లోడ్ చేసి ఉంటే మీరు మెయిల్ అడుగుతుంది. మీ జీమెయిల్తో అయితే మీ గూగుల్ జీమెయిల్తో అయితే మీరు లాగిన్ అయిపోండి. లాగిన్ అయిపోయిన తర్వాత కింద స్టార్ట్ ఫ్రమ్ ఫోటో ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మనకు ఫోటోస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు సింగిల్గా ఒక ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోవాలి. కాబట్టి ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోగానే మీకు ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. దాని తర్వాత కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ వైట్, బ్లాక్, ట్రాన్స్పరెంట్ 3 ఉంటుంది. ఈ 3 దాంట్లో కింద వైట్ని సెలెక్ట్ చేసుకోండి. వైట్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇలాగైతే ఉంటుంది. ఇక్కడ మీకు వైట్ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ కావాలంటే కింద బ్యాక్గ్రౌండ్స్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఎరేజ్ ఉంటుంది. ఎరేజ్ని క్లిక్ చేయగానే మనకు బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ అయిపోతుంది. దాని తర్వాత ఎక్స్పోర్ట్ ఆప్షన్ని క్లిక్ చేయగానే ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది మీకు గ్యాలరీ. దాని తర్వాత మీకు ఫస్ట్ మీరు ప్రాజెక్ట్లో అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చేసింది ప్రాజెక్ట్లో అయితే వచ్చేయండి. ఇక్కడ మీకు పీఎన్జీ ఫోటో ఇచ్చాను కదా! ఈ పీఎన్జీ ఫోటో మీరు ట్యాప్ చేసి కలంఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ని క్లిక్ చేసి మీరు ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసుకున్న పీఎన్జీ ఫోటో అనేది ఇక్కడ యాడ్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా ఈ పీఎన్జీ ఫోటో అనుకోండి.
పిఎన్జీ ఫోటో ట్యాప్ చేసి ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు పిఎన్జీ ఫోటో ఇలాగైతే రీప్లేస్ అయిపోతుంది. కొంచెం పైకి వెళ్ళినా కూడా ఫోటో కిందకి వెళ్ళినా కొంచెం మీ 2 ఫింగర్స్తో ఇలాగైతే నేను ఇప్పుడు చేస్తున్నట్టు అడ్జస్ట్ అయితే చేసుకోండి. మీరు చూసారు కదా, సింపుల్గా అయిపోయింది. ఇలానే మీరు ఇంకో ఫోటో ఉంటుంది, ఇక్కడ కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ ఇంకో ఫోటో ఉంటుంది. ఇక్కడ నుంచి ఇంకో ఫోటో ఇచ్చాను. ఈ ఫోటోని కూడా మళ్ళీ కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ క్లిక్ చేయగానే మీకు ఫోటోస్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ మీరు ఒక సింగిల్ ఫోటో అనేది ఇక్కడ రీప్లేస్తో పెట్టుకోండి. ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకొని ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో అనేది రీప్లేస్ అయిపోతుంది. చూశారు కదా, ఇంతే సింపుల్, ఏముండదు. జస్ట్ మీరు ఫోటో రీప్లేస్ పెట్టడమే, అంతేముండదు. మీరు చూసుకొని అయితే అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇప్పుడు చూపినట్టు ఇప్పుడు మీరు సింగిల్ ఫోటో అనేది ఓపెన్ చేస్తాను. మీకు ఈ సింగిల్ ఫోటోది ఎగ్జాంపుల్గా ఇది సింగిల్ ఫోటోది. ఈ సింగిల్ ఫోటోది ఏముండదు, జస్ట్ ఒకటే ఫోటో కాబట్టి సేమ్ అదే ప్రాసెస్లో మీరు బ్యాక్గ్రౌండ్ అనేది మీ ఫోటో ఒకటే ఫోటో బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోండి. రిమూవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ కెమెరా ఆన్ చేసుకోండి. రిమూవ్ చేసుకున్న తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఫోటో ఉంటుంది, పిఎన్జీ ఫోటో. కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ పిఎన్జీ ఫోటో ఉంటుంది, స్మోక్ కింద ఇచ్చాను. ఈ ఫోటో మీరు ట్యాప్ చేసి కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ క్లిక్ చేయడం, మళ్ళీ ఇలా మీకు ఫోటోస్ ఓపెన్ అవుతుంది. సింగిల్ ఫోటో అనేది ఇక్కడైతే పెట్టుకోండి. మీరు సేమ్ ఇలా ఫోటో మీరు ట్యాప్ చేసి ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోవడం, ఇలా మీకు పైకి కిందకి అయినా కూడా కొంచెం మీ 2 ఫింగర్స్తో అయితే అడ్జస్ట్ చేసుకోవడం, అంతే. జస్ట్ ఏముండదు. చూసారు కదా, సింగిల్ ఫోటో కాబట్టి ఈజీగా అయిపోతుంది. జస్ట్ మీరు ఒకటే క్లిక్లో అయిపోతుంది. జస్ట్ మీరు ఫోటో రీప్లేస్ పెట్టారంటే మీరు రీప్లేస్తో అయిపోతుంది మీకు, అంతే. జస్ట్ మీకు ప్రాసెస్ కూడా అంతే ఏముండదు. జస్ట్ ఇలానే మీరు లాస్ట్ వరకు అయితే చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటే ఇక్కడ మీ వీడియో అనేది రెడీ, అంతే. మీరు కింద ఒకవేళ మీకు మిస్సింగ్ ప్రాంప్ట్ వచ్చినా కూడా నేను ఇప్పుడు చెప్పిన ప్రాసెస్లో చెప్తే మీకు ప్రాంప్ట్ అనేది మీరు రీప్లేస్ అయితే మీరు ప్రాంప్ట్ అనేది మీకు అయితే ఇక్కడైతే మిస్సింగ్ ప్రాంప్ట్ అనేది రాదు. చూసారు కదా, ఇంత సింపుల్గా ఉంటుంది. జస్ట్ ఏముండదు. దాని తర్వాత పైన ఆరో మార్క్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ప్రాజెక్ట్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అండ్ ఫ్రాంట్లు కూడా 2 ఫ్రాంట్స్ అయితే కింద ఇచ్చాను మీకు. ఫ్రాంట్ లింక్ 2 ఫ్రాంట్స్ ఉంటుంది, ఆ 2 ఫ్రాంట్స్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏ ప్రాసెస్ చేయాలో నేను ఇప్పుడు చెప్పినట్టు అలా చేస్తే మీకు సింపుల్గా అయితే అయిపోతుంది. ప్రాజెక్ట్ లింక్ కూడా అక్కడ ఇచ్చాను. ప్రాజెక్ట్ లింక్ ఎలా ఇన్పుట్ చేయాలో తెలియకపోతే నా ఇన్స్టాగ్రామ్ హైలైట్స్ వీడియో చూడండి. ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ వెళ్ళి ఫాలో చేసుకోండి. డిస్క్రిప్షన్లో అక్కడ బయోలో ఎలైట్ మోషన్లో కూడా అక్కడ ఉంటుంది. ఎలైట్ మోషన్ డౌన్లోడ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.